విహారీ నీ సెలక్షన్ బాగుంటుంది, లక్ష్మికి గాజులు సెలెక్ట్ చేయి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు. నాకేం తెలుసురా సెలక్షన్ అని విహారీ అంటూ ఉంటే, పర్వాలేదు బావా నీ సెలక్షన్ బాగుంటుంది, మదన్ రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా సెలెక్ట్ చెయ్యి అని సహస్ర చెప్పడంతో విహారీ గాజులు సెలెక్ట్ చేస్తాడు. విహారీ నీ భార్యకు ఆల్రెడీ నువ్వు సౌభాగ్యంగా ఇచ్చిన గాజులు ఉన్నాయి, మళ్ళీ వేరొకరి భార్యను చేయటం కోసం గాజులు సెలెక్ట్ చేస్తున్నావా అని చెప్పి వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి విహారీ సెలెక్ట్ చేసిన గాజులు చాలా బాగున్నాయి చూడు అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు. మదన్ నీ ఫియాన్సీకి నువ్వే గాజులు తొడుగు అని చెప్పి సహస్ర చెప్పడంతో ఓకే అని చెప్పి లక్ష్మి చేతులు లేవు అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు. లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే బలవంతంగా చేతులు తీసుకొని మదన్ గాజులు వేస్తూ ఉంటాడు. ఇక చేతులకు గాజులు వేయటం పూర్తవగానే లక్ష్మి ముందు మోకాళ్ళ మీద నుంచొని ఐ లవ్ యూ లక్ష్మి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఏ లక్ష్మి ఏంటి మదన్ ఐ లవ్ యూ చెప్తుంటే నువ్వు కూడా ఐ లవ్ యూ చెప్పవే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే పండు పవర్ ఆఫ్ చేసి వస్తాడు. పవర్ పోయినా పర్వాలేదు లక్ష్మి నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సిందే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పర్వాలేదు తను నర్వస్గా ఫీల్ అవుతుంది, పెళ్ళైన తర్వాత నేను ఒంటరిగా ఉన్నప్పుడు లక్ష్మి నాకు ఐ లవ్ యూ చెప్తుందిలే అని మదన్ చెప్తూ ఉంటాడు. ఐ లవ్ యూ అనే 2 ముక్కలు చెప్పడానికి ఎందుకు అంత నర్వస్గా ఫీల్ అవుతున్నావు లక్ష్మి అని చెప్పి అంబిక అంటుంది. ఇక లక్ష్మి ఒంటరిగా కూర్చొని చేతికి ఉన్న గాజులు తీసి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మదన్ విహారీ సహస్ర అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఒరే రేపే కదా పెళ్ళి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నావి లక్ష్మివి బట్టల సెలక్షన్ అంతా కూడా అయిపోయింది అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు. పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా అత్తయ్య దగ్గరుండి చూసుకుంటున్నారు బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. అదేంటి లక్ష్మి ఒంటరిగా కూర్చుంది అని చెప్పి మదన్ లక్ష్మి దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇక మదన్తో పాటు విహారీ సహస్ర కూడా వెళ్తారు. ఏంటి లక్ష్మి ఒంటరిగా కూర్చున్నావు అని మదన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. రేపు ఈ టైం కల్లా మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయి నువ్వు అమెరికా కూడా వెళ్ళిపోతావు లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇదంతా నాకు ఒక డ్రీమ్లా ఉంది, నేను విహారీ పెళ్లి కోసం ఇక్కడికి రావటం, లక్ష్మిని చూడటం, మీ అందరికీ లక్ష్మిని నేను ప్రేమిస్తున్నట్టు చెప్పడం, మీరంతా లక్ష్మిని పెళ్లికి ఒప్పించటం నాకు అంతా కలలా అనిపిస్తుంది అని మదన్ అంటూ ఉంటే, ఒకవేళ లక్ష్మి పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడు మదన్ అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. రేపు పెళ్లి కంటే ముందే నా డెత్ సెరమనీ చేసేవాళ్ళు అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు. ఏంట్రా రేపు పెళ్లి పెట్టుకొని అలాంటి పిచ్చిమిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. రేపే పెళ్లి కదా, చాలా పనులున్నాయి, పద వెళ్దాం, నువ్వు తొందరగా పడుకో అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే పదరా వెళ్దాం అని చెప్పి విహారీ మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి కూడా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే సహస్ర లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఏయ్ లక్ష్మి మదన్ ఏమన్నాడో విన్నావు కదా, నువ్వు పెళ్లి టైంకి పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో మదన్ ప్రాణాలతో ఉండడు, ఆ తరువాత జరిగే పాపపు పరిణామాలకు నువ్వే బాధ్యత వహిస్తావు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే లక్ష్మి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అంబిక లాయర్కి ఫోన్ చేసి సుభాష్ బెయిల్ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పిటిషన్ వేశాను మేడం కోర్టులో అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. ఫాలో అప్ చేయండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఎవరితోనైనా చెప్పించమంటే నేను చెప్పిస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఓకే మేడం అని చెప్పి లాయర్ చెప్తాడు. ఇక అంబిక ఫోన్ కట్ చేసేసరికి ఎదురుగా విహారీ ఉంటాడు. విహారీ నేను మాట్లాడిందంతా వినేసి ఉంటాడా అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు విహారీ అంబిక దగ్గరకు వచ్చి ఏంటి అత్తయ్య అలా ఉన్నావు, ఎవరితో నువ్వు మాట్లాడేది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తెలిసిన వాళ్ళతో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. మరెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నేనేం టెన్షన్ పడట్లేదు విహారీ అని చెప్పి అంబిక చెప్తుంది. మన ఆఫీస్లో మిస్యూజ్ అయిన డబ్బులు అంత ఉందా అత్తయ్య, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. మిస్యూజ్ అయిన డబ్బు మళ్ళీ తిరిగి మన ఆఫీస్కి రావటం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది విహారీ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఇంకా ఎంత డబ్బు మిస్యూజ్ అయిందో అవన్నీ కూడా బయటకు తెప్పిస్తాను అత్తయ్య, తప్పకుండా ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పాలి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అవును విహారీ అది మన కష్టం, మన కష్టాన్ని మనమే ఉంచుకోవాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఈ ఆఫీస్లో నాకంటే నీకే ఎక్కువ తెలుసు అత్తయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే అవునవును అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇది మన ఇద్దరం ఇష్టమై చేసుకున్న పెళ్లి కాదు, ఒకరి మోసం వల్ల మన ఇద్దరికి ఈ బంధం ముడిపడింది అని విహారీ చెప్పిన మాటలను లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటకు తీసి విహారీ గారు మీరే నా భర్త అని చెప్పి నా మనసుకు ఎప్పుడో చెప్పేసుకున్నాను, అలాంటిది నా భర్త అని మీరు కట్టిన ఈ మంగళసూత్రాన్ని నా నుంచి దూరం చేస్తా అంటే నేను ఎలా తట్టుకోగలను, ఈ మంగళసూత్రాన్ని నా నుంచి దూరం చేయడం కన్నా నా ప్రాణాలే పోతే బావుండు, నా వల్ల కాదు విహారీ గారు, మీరే నా భర్త, ఎప్పటికీ కూడా మీరే నా భర్త అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఒంటరిగా కూర్చొని విహారీతో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి దగ్గరకు
యమున వస్తుంది. లక్ష్మి ఇంకా పడుకోలేదా? రేపే కదమ్మా పెళ్ళి, త్వరగా పడుకోవచ్చు కదా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. లక్ష్మి, నేను ఇలా చెప్తున్నానని నువ్వు బాధపడకు. నువ్వు పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను. త్వరగా పడుకోమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక యమున అక్కడి నుంచి వెళ్తూ ఉంటే లక్ష్మి మెడలో యమునకు మంగళసూత్రం కనిపిస్తుంది. ఇక వెంటనే యమున, అమ్మ లక్ష్మి, రేపే కదా నీ పెళ్ళి, ఇంకా నీ మెడలో ఆ మంగళసూత్రం అవసరం అంటావా? ఒక ఆడదానిగా నేను ఇలా చెప్పకూడదు, కానీ చెప్పక తప్పట్లేదు. రేపటి నీ భవిష్యత్తు బాగుండాలంటే నీ మెడలో ఆ మంగళసూత్రం వద్దమ్మా, తీసేయి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటే, రేపటి నీ భవిష్యత్తు బంగారు బాటలో ఉండాలంటే అది నీ మెడలో ఉండకూడదమ్మా, నేను చెప్పిన మాట విను, నీ శ్రేయాభిలాషిగా చెప్తున్నాను అని చెప్పి యమున లక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటే అప్పుడే ఆదికేశవులు లక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తాడు. లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయగానే, అమ్మ కనకం అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే కుక్కుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ కనకం, ఏంటమ్మా ఉన్నావా, మాట్లాడలేదేంటి అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. ఆ నాన్న అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏమ్మా కనకం, బాగున్నావా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటే లక్ష్మి ఏడుపుని ఆపబట్టుకోలేక పైకి ఏడ్చేస్తుంది. అమ్మ కనకం, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. ఏమయ్యా కనకం ఎందుకు ఏడుస్తుందయ్యా, ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. అమ్మాయికి మనం గుర్తొచ్చినట్టున్నాం లేవే, అందుకే ఏడుస్తుంది అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. అమ్మ కనకం, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. నాకు ఫోన్ ఇవ్వయ్యా, నేను మాట్లాడతాను అని చెప్పి గౌరీ ఫోన్ తీసుకొని, కనకం మేము నీకు గుర్తొస్తున్నామమ్మా, అందుకే ఏడుస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ కనకం, మేము నీకు గుర్తు రాకుండా ఉండాలంటే ఒకటే పరిష్కారం ఉంది అని గౌరీ చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అది అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఒక కూతురునో కొడుకునో కనమ్మా, అప్పుడు పనిలో బిజీ అయిపోయి మేము నీకు అంతలా గుర్తురాము అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆదికేశవులు, ఫోన్ ఇలా ఇవ్వే, నేను మాట్లాడతాను నా కనకంతో అని చెప్పి ఫోన్ తీసుకుంటాడు. అమ్మ కనకం ఎలా ఉన్నావు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. బాగానే ఉన్నాను నాన్న, మీరెలా ఉన్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మేము కూడా బాగానే ఉన్నామమ్మా. అల్లుడు గారు ఎలా ఉన్నారు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటే, బాగానే ఉన్నారు నాన్న అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నాడమ్మా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటే, బాగానే చూసుకుంటున్నారు నాన్న అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మేము కూడా బాగానే ఉన్నామమ్మా, నువ్వు మీ అమ్మ చెప్పిన మాటను మర్చిపోకు, ఉంటాను అని చెప్పి ఆదికేశవులు ఫోన్ కట్ చేస్తాడు. ఇక కనక మహాలక్ష్మి విహారీతో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. సహస్ర, విహారీ, వసుధ ముగ్గురు కలిసి లక్ష్మిని పెళ్లి కూతుర్లా రెడీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో, ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో లక్ష్మి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. లక్ష్మి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. కాస్త డల్గా ఉన్నావు, నవ్వితే బాగుంటావు లక్ష్మి అని సహస్ర చెప్పడంతో లక్ష్మి నవ్వినట్టు యాక్టింగ్ చేస్తుంది. పిన్ని, లక్ష్మికి బుగ్గ చుక్క పెట్టు అని చెప్పి సహస్ర చెప్పడంతో, పెళ్ళైన నీకు మళ్ళీ బుగ్గ చుక్క పెట్టి పెళ్లి కూతురును చేయటం ఏంటో, ఏంటి భగవంతుడా ఈ వింత అని చెప్పి వసుధ మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే సహస్ర చెప్పిన విధంగా లక్ష్మి బుగ్గన చుక్క పెడుతుంది. లక్ష్మి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని సహస్ర చెప్పడంతో లక్ష్మి వసుధ కళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అత్తయ్య అమ్మ బయటికి వెళ్ళారు, ఇంకెవరున్నారు లక్ష్మి కంటే పెద్దవాళ్ళు, బావా నువ్వు లక్ష్మి కంటే పెద్దవాడివే కదా, లక్ష్మిని ఆశీర్వదించు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే లక్ష్మి, విహారీ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.